వందనాలండి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ కూడా వందనాలు. మరి గడిచిన ఆదివారం నుంచి మరి ఆదివారం వరకు కూడా ఆయన పునరుద్ధాన దినమందు మన ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చి ఇంతవరకు మనల్ని అందరినీ కూడా కాపాడి ఎండ వేడిలో బలహీనత పరిస్థితుల్లో ఆయన బలిష్టమైన రెక్కల చాటున కాసి కాపాడిన దేవునికి వందనాలు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన ఆరాధన బట్టి, పాటల బట్టి చక్కగా బిడ్డలు ఆరాధించారు, ప్రభునామాన్ని గణపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. ద్వితీయోపదేశ కాండము 1వ వచనం చదవాలి. 28వ వచనం, 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించను. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విషయంలో మనం ఎలా ఉన్నామో, ఏ రీతిగా వింటున్నామో, దేవుడు మాట వినాలని విన్న వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన కృప మనకి తోడుగా ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది కనుక ద్వితీయోపదేశ కాండంలో మరి 28వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుని మాట శ్రద్ధగా విని, మరి శ్రద్ధగా వినని దాన్ని బట్టి మనము అనుసరించి నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఎంత శ్రద్ధ అంటే మనకు ఇష్టమైన వాటి మీద ఎంత శ్రద్ధ నిలుపుతామో, ఎంతగా మన ప్రేమగా చూసుకుంటామో, ఎన్ని విషయంలో అయితే మనము అన్ని కూడా మనం కనిపెట్టుకొని మనం ఉంటామో, అలాగే దేవుని విషయంలో కూడా నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు ఉన్నాడు కనుక, గొప్పవాడు ఉన్నాడు కనుక, ఆయన మాట సత్యమైనది కనుక, ఆయన మాట జీవమైనది కనుక, ఆయన మాటకి తిరిగి లేనిది కనుక, ఆయన మాట తరతరంలో నిత్యము యుగయుగములు ఉండే మాట కనుక, ఈ భూమిని మరి మనకిచ్చిన సమస్తమును కూడా దేవుడు ఆయన మాట ద్వారా మనకు అనుగ్రహించున్నాడు కనుక, ఈ భూమిలో ఉన్న సమస్తము అన్ని కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ వాటి పనులు చెప్పినా వాటిని మరి దేవుడు ఏ విషయంలో వాటిని నియమించాడో, ఏ రీతిగా వాటిని అనుసరించమన్నాడో, అవన్నీ కూడా భూమి మీద ఉన్న మరి నన్ను పశువులే కాదు, పక్షులే కాదు, గాలే కాదు, ఎండే కాదు, నీరు ఏదైనప్పుడు కూడా దేవుడు తనకు ఆజ్ఞాపించిన మాట చెప్పినవన్నీ కూడా నెరవేర్చి చక్కగా వాటి ఆజ్ఞలన్నీ కూడా దేవుడు చెప్పిన నెరవేర్చి చక్కగా ఉన్నాయి. కానీ ఇక్కడ మనుషుడైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని మాట వినాలని, దేవుని మాట విని శ్రద్ధగా బ్రతకమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలు ఏంటండి? ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుని సన్నిధిలో మంచిగా ఉండమంటున్నాడు, దేవుని సన్నిధిలో మంచిగా దేవుని ఆరాధించమంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవుల కంటే మీరు ఎంతో గనులైన వారు, ఎంతో విలువైన మనుషులు కనుక మీరు నా మాట విని భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మరి దేవుని సహాయం పొందుకొని దేవుని కృపలో దీవెనకరంగా ఉండాలో దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక, దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో మనకు అప్పచెప్పాడు, ఎన్నో మనకి మరి చెయ్యమని ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక, ఈ రోజు పనులు ప్రేమించాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, దిక్కులేని వాళ్ళని ఆదరించాలి, అలాగే మరి సహాయం కొరకు ఎదురు చూసేవారు సహాయం చేయాలి. ఇలా చాలా ఆజ్ఞలు అన్నీ కూడా దేవుడు ఎన్నో ఈ భూమి మీద మనుషులకు పెట్టి ఉన్నాడు కనుక, దేవుని మాటను ఎంతవరకు విని ఎలా శ్రద్ధగా విని దేవుడు మనతో మాట్లాడిన బట్టి మనం నడుచుకుంటున్నామో లేదో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక, అటు రీతిగా నువ్వు జీవిస్తే, బ్రతికితే నిన్ను మరి భూమి మీద జనముల కంటే నేను హెచ్చిస్తే నేను దీవిస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలంటే ఏమనుసరించాలంటే దేవుని మాటను అనుసరించాలి, దేవుని మాటని అనుసరించి నడుచుకోవాలి, దేవుని బాటలో నడవాలి, దేవుని చెప్పే మాటలో మనము
విని గ్రహించుకొని ఉండాలని దేవుని వాక్యం చదువుతున్న కనుక మనం దేవుని మాట వినాలంటే ఎక్కడికి రావాలండి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తేనే దేవుడి మాట మనకి వినపడుతుంది కనుక దేవుడు ఎక్కడ నుండి మాట్లాడతాడు? మందిరములో నుండి దేవుని సేవకుల ద్వారా దేవుని మాట మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాట పెడసమన పెట్టకుండా శ్రద్ధగా విని విని ఆయన సన్నిధిలో మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నీ దేవుడని యెహోవా మాట. మన ఇంట్లో వారు మన భర్త మాట వింటాం, భార్య మాట వింటాం, పిల్లల మాట వింటాం, పిల్లలు మన మాట వింటారు. అలాగే దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు కనుక ఆయన మనల్ని పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు, ఆయన రూపాలు మనం చేసుకున్నాడు కనుక మనం భూమి మీద ఏ రీతిగా బ్రతుకుతున్నామో, ఎంతవరకు ఆయన మాట మనం వింటున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నేను నీకు ఆజ్ఞాపించిన అన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలని నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించినని దేవుని వాక్యం చదువుతుందండి. ఈ రోజు దేవుని వాక్యం విని హెచ్చింపబడిన వారు చాలా మంది ఉన్నారు. హెచ్చింపబడిన వారు దేవుని మాట విని చాలా మంది కూడా ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, ఆరోగ్యవంతులుగా, మేలుకరంగా ఎన్నో చూడలేని కార్యములు, అనుభవించలేని ఆస్తులు అన్ని కూడా చక్కగా దేవుడు ఏది కూడా లోటు లేకుండా దేవుని మాట వినినట్టు వారి సమస్యను కూడా అన్ని కూడా మంచిగా భూమి మీద ఉన్న మానవులకి అందరూ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజు మనకి ఇంట్లో శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఒకవేళ మనకి ఎటువంటి బాధ వచ్చినా ఆ బాధను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని మాట నేను ఇంకా వినట్లేదేమో, దేవుని చెప్పిన మాట నేను ఇంకా చేయట్లేదేమో, శ్రద్ధగా వినట్లేదేమో, శ్రద్ధగా నేను ఇంకా ప్రార్థన చేయట్లేదేమో అని మనం తగ్గించుకొని తెలుసుకొని దేవుని మాట వినినట్టు వారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక మనం అనుసరించాలి, నడుచుకోవాలి. మనకి ఎవరైనా మంచి మార్గంలో నడిచేవారు ఇది మంచి మార్గం అమ్మ, మాతో రండి మీకు మేలు కలుగుతుందంటే ఆ మార్గాన్ని మనం అనుసరించి నడిచి వెళతాం. అదే మనం ఈ మార్గం నాకొద్దు, ఇది నాకొద్దు, నేను ఇష్టం వచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చి నేను నడుస్తానని అంటే అది మంచిదో చెడ్డదో మనకు తెలియదు. కానీ మన రదిగా ఇష్టం చొప్పున మనం వెళ్ళిపోతాం కనుక దానివల్ల మనకి ప్రతిఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని మాట విని ఆయనను అనుసరించి ఆయన ఎంత భయభక్తులు కలిగి నడిచినంత వారికి ఏది కూడా ఉండదని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ నీవు హెచ్చింపబడాలంటే, దేవుని కరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలంటే ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఆ మాటలు మనం విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదవండి. నీవు నీ దేవుడనే యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను. ఇక్కడ దేవుని మాట, నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించనని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకున్నంత వారికి కొన్ని దీవెనలు, కొన్ని శాపాలు పెట్టి ఉన్నాడండి. దేవుని మాట వినినంత వారికి చాలా దీవెనలు పెట్టాడు, వినినంత వారికి చాలా శాపాలు పెట్టాడు. శాపాలు ఎక్కువనే, దీవెనలు ఎక్కువనే. ఇందులో శాపాలే ఎక్కువగానే చదువుకున్నంత వరకు తెలుస్తాయండి. ఇందులోనే దీవెనలే తక్కువగానే, శాపాలే ఎక్కువగా ఉన్నాయి కనుక ఆయన మాటను మనం అతిక్రమిస్తే ఆ శాపాలన్నీ కూడా మన కుటుంబంలోకి, మనలోనికి, మన పరిస్థితుల్లోనికి మనం నాశనం చేయడానికి ఎన్నో దేవుని కోపం మన మీద రగులుకొని దేవుని ఉగ్రత మనల మీదకి వచ్చి మనల్ని పాడు చేస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుని మాట వింటే ఆయన ఇచ్చే దీవెన మనకు కలుగుతాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుని మాట వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నడవాలి, శ్రద్ధగా ఆరాధించాలి, శ్రద్ధగా మనం భక్తి చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక నేను నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలి భూమి మీద నిన్ను
హెచ్చిస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక చాలా మంది కూడా ఎంతో మంది తింటాక లేక ఉంటాక లేక ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు అవసరతలు మరి ఎన్నో పరిస్థితులు కోల్పోయినటువంటి చాలా మందిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలైనంటే వారికి ఏ గొడవ కూడా చేయడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని మందిరానికి వచ్చినట్టు వారు, దేవుని మందిరంలో ఉన్నట్టు వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం చూడండి, 48వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా వలనగు నేనే నీకు ఉపదేశము చేయదును, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట విననట్టు వారికి దేవుని కృప మనకు చూపుతున్నాడండి. దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నాడు. నీ విమోచకుడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవాను నేనే గనుక నేనే మీకు మాటలు చదివిస్తున్నా, నేనే చెబుతున్నా. నీ మాట ఎవరు చెబుతున్నా? దేవుడే మాట్లాడుతున్నాడండి. దేవుడే మనకు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఈ రోజున మానవుడికి గర్వము కలిగి మరి అసూయ కలిగి దేవుని మాట వినరు. అలాగే ఎవరైనా మంచి చెప్పినా వినరు, మంచిగా మాట్లాడినా వినరు. ఎందుకంటే వారి హృదయం గర్వంతో నిండిపోయి ఉన్నది, అహంభావంతో నిండిపోయి ఉన్నది కనుక దేవుని మాటను పెడచెవులు పెట్టి నిర్లక్ష్యం కలిగి ఉండి దేవుని ఆజ్ఞలు దేవుని కృపని పొందుకోలేక చాలా మంది కూడా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మన దేవుడు ఎవరంటే విమోచకుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికైన దేవుడు గనుక ఆయన నిత్యము కూడా మనతో మాట్లాడుతున్నాడు కనుక మనుషుల మాట నిరార్థం కావచ్చండి. ఒకవేళ మీరు ఎవరికైనా మాట ఇచ్చి తప్పిపోయి మరిచిపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన మాట మరిచిపోయే యుగములు కూడా మన తరతరములు కూడా నీ మీద ఆయన వాక్యము, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకోవచ్చు. కానీ తరతరాలు నీ తరాకి ఉన్నట్టు వారి మీద కూడా దేవుని కృప, దేవుని మాట నీకు ఇస్తానని సమస్తను కూడా దేవుడు మరి చేస్తానని దేవుడు అటువంటి నమ్మకమైన విమోచకుడైన దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆ దేవుని మాటను విని మనం శ్రద్ధగా బ్రతకాలి, జీవించాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక నేను నీ విమోచకుడిని ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ఎవరికంటే మనకు ప్రయోజనం కలిగినట్లు. ఎక్కడ ప్రయోజనం కలుగుతుంది? ఈ రోజున ఎక్కడ ప్రయోజనం కలుగుతుందండి? లోకంలో కలుగుతుందంటారా? మనం సంపాదించుకున్న దాంట్లో ప్రయోజనం ఉంటుందంటారా? మనం సంపాదించుకుంటాం, కానీ ఈ రోజున ఆరోగ్యం ఉండట్లేదని చాలా మంది కూడా. సంపాదన అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఎన్నో జబ్బులు, భయంకరమైన పరిస్థితులు, లేకపోతే భర్త పాడు చేయడం, పిల్లల పాడు చేయడం, పిల్లల మాట వినకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవుని సన్నిధికి రాకపోవడం. ప్రయోజనం ఎవరికి? నాకు నేను ప్రయోజకుడిని అవ్వాలి, ఎవరి వల్ల కాదు. నా అంతట్లో నేను కష్టపడాలి, నేనే ప్రయోజకుడు, నేనే చదువుకోవాలి, నేనే పాట పాడాలి, నేనే ప్రార్థించాలి, నేనే మరి అతిశయం. చాలా మంది కూడా ఇటువంటి అతిశయాలు ఉంటాయి. అతిశయాల వల్ల మన బ్రతుకులు ముందుకు వెళ్ళవు. కానీ దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని కృప ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీకు ప్రయోజనం కలిగినట్లు ఎక్కడికి రావాలండి? దేవుని మందిరానికి రావాలి. మనకు ప్రయోజనం కలగాలంటే, మన పిల్లలకు ప్రయోజనం కలగాలంటే, నీ భవిష్యత్తులో నీ జీవితం
నీకు రాబోయే పరిస్థితులు, శోధనలు, శ్రమలో ఎటువంటి పరిస్థితులు అయినా కూడా దేవుడు తప్పించాలంటే నీకు ప్రయోజనం ఉన్న చోట నువ్వు ఉండాలి. నీ ప్రయోజనం కలిగే చోట వారి మధ్యన నువ్వు నడవాలి, సహవాసం చేయాలి, మంచిగా ఉండాలి. ఈ రోజున ప్రయోజనం లేనట్టు వారితో సహవాసం చేస్తున్నారు, లోకంతో సహవాసం చేస్తున్నారు. లోక స్నేహంలో పడిపోయి మోసకరమైన పరిస్థితులు, మోసకరమైన జీవితాలు జీవించి లోకంలో పాపంలో శాపంలో నశించిపోతున్నారు. కనుక ఈ రోజు ప్రయోజనం కలగాలంటే దేవుని మందిరంలోనే తప్ప ఎక్కడ కూడా మనకి ప్రయోజనం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేసేదనని దేవుని మాట సెలవిస్తున్నాడండి. ఇక్కడ మరి దేవుడైన యెహోవా మాట వినని ఎడల మరి దేవుడు నీకు ఇస్తాడు, మెండుగా దీవిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక శ్రద్ధగా ఆయన మాట ఎవరైతే ఉంటారో మనకి ప్రయోజనం కలుగుతుంది, మనకి మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. మనకున్న సమస్త పరిస్థితులన్నీ కూడా మేలుకరమైన పరిస్థితులు దేవుడు కలగజేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనకు ఉపదేశం చేస్తున్నాడండి. ఉపదేశం అంటే ఏంటండి? దేవుని మాట, దేవుని వాక్యం ద్వారా మనం స్థిరపరచబడతాం. వాక్యం ద్వారా మన జీవితాలు సరి చేసుకుంటుంది. మన జీవితం, మన మనసే మన మాట వినదు కదండి. మన మనసు మన మాట వింటుందంటారా? వినదు. అప్పుడే లేకపోతే ఇంట్లో చూడండి ఆడవాళ్ళు అప్పుడే ఆ చీర కట్టుకుందా అంటారు, లేకపోతే ఇంకో చీర మీదకి వెళ్తుంది, లేకపోతే ఇంకో కూరలు దాటుకొని మళ్ళీ ఇంకో కూర మీదకి వెళ్తుంది. ఆశలు ఉన్న పరిస్థితి, మన మాట మనం ఏదైతే స్థిరంగా అనుకుని దాన్ని చేయాలనుకుంటామో దాన్ని మనము చేయలేము. మరి అటువంటి మనసే మన మాట వినలేనప్పుడు ఆ మనసును ఎలా మార్చుకోవాలంటే దేవుని ఉపదేశం వల్ల, దేవుని మాట వల్ల. ఈ రోజు పాపం తీయండి ప్రభా, పాపం తీయండి, నేను పాపం చేయకుండా నన్ను కాపాడండి ప్రభా అని దేవుని మందిలో ప్రార్థన చేస్తున్నారు. కానీ తీసుకునే శక్తి మనలో ఉందంటారా? తీసుకునే శక్తి మనలో ఉండాలి. తీసుకొని మరి అటు జ్ఞానము, అటువంటి కృప మనలో ఉంటేనే తీసుకొని దాన్ని నిలబడి దానిని అనుసరించకుండా దాన్ని జయించే శక్తి మనకు కావాలంటే దేవుని మాట వినాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక తీసేయండి ప్రభా అంటే ఎవరు తీస్తారు? మనం తీసుకుంటేనే కదా తోమా, తీసుకుంటేనే కదా మన హృదయంలోంచి ఇది నాకు వద్దు, లేదా ఇది నేను చేయను, ఇది మంచిది కాదు, ఇది నాకు ఉపయోగపడదు అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. మన జీవితాలు బాగుంటాయంటే ఎక్కడ నడవాలి? దేవుని మందిరానికి రావాలి. మనకు ప్రయోజనం కలిగినట్లు దేవుని మందిరంలో నడవాలని, దేవుని ఉపదేశం వినాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక ఆయన మాట శ్రద్ధగా విని మన విమోచకుడైన ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చినట్లు ప్రభా ఈ రోజు నాకు మేలు కలిగినట్లు నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఈ రోజు నాకు మేలు కలిగినట్లు ఇటువంటి కష్టంలో వచ్చానయ్యా, బాధలో వచ్చానయ్యా, పరిస్థితుల్లో వచ్చానయ్యా. ఈ రోజు ఎక్కడ నాకు మేలు కలుగుతుంది, ఎక్కడ నాకు ప్రయోజనం దొరుకుతుంది అంటే ప్రభా ఈ రోజు దేవుని సన్నిధిలోని దేవుని మాట వల్ల నువ్వు ఇచ్చిన ఉపదేశం వల్ల, నువ్వు ఇచ్చిన సమాధానం వల్ల, నువ్వు ఇచ్చిన ప్రసాదతోనే నాకు ప్రయోజనం కలుగుతుందని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నడుస్తారో, దేవునికి విధేయత కలిగి జీవిస్తారో వారందరినీ కూడా దేవుని మాట ద్వారా మనందరినీ కూడా బలపరుస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీవు నడవవలసిన త్రోవను నీకు చేయదని చూపిస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ ఆలోచన చేయాలో. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చూడండి, చాలా మంది కూడా ఈ చదువుకులు పెద్ద పెద్ద చదువుకోవడని ఎవరికి వారి ఆలోచన చేసుకుంటారు. లేకపోతే వ్యాపారాలు చేసుకునేవారు, లేకపోతే ఏమన్నా చేసుకునేవారు. వారి ఆలోచన వల్ల వారు స్థిరపడరు. కానీ దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలైనట్టు వారు ప్రభా ఈ రోజు ఈ పని చేస్తున్నాను, ఈ రోజు నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నాకు ఇది కావాలి ప్రభా. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చే మాట కొరకు ఎదురు చూసి ఆయన మాట చెప్పుని వెళితే ఆయన నీ మార్గంలన్నిట్లు కూడా వర్తంగా చేస్తాడని దేవుడు వాక్యం చదువుతుంది. కనుక తర్వాత చదవండమ్మా.
18 వచ్చిన చదవండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము విస్తరణముల వలె విస్తరించి వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. అందరికీ చప్పట్లు కొట్టుకోండి. నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగలిగిన శక్తి నేను ప్రార్థింపగదయచేయుమా. ఏలియా ప్రార్థింపగలిగిన శక్తి నేను ప్రార్థింపగదయచేయుమా. ప్రార్థించలేని చేరువాక్యమీయమా, ప్రార్థించలేని చేరువాక్యమీయమా. నిరంతరం ప్రార్థన కృపణీయమా, నిరంతరం ప్రార్థన కృపణీయమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలు ఏం కావాలంటే శక్తి కావాలి. మన ఆదివారం చెప్పాను కదా, మన ఆదివారం కిందటి ఆదివారం ప్రార్థనలు ఏం పొందుకోవాలంటండి, శక్తిని పొందుకోవాలంటండి. పాట పాడిన శరణాలు మీరు ఆలోచించారు, వాళ్ళందరూ శక్తిని పొందుకున్నారు కనుక ఎన్నో అద్భుతాలు కార్యాలు వారు చేయగలిగారు. అలాగే ఈ లోకంలో ఆయన శక్తిని మనం పొందుకోవాలంటే, ఆయన బలం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్న మన హృదయాన్ని, మన హృదయ తలంపులన్నింటిలో కూడా జయించినప్పుడు మనము దేవుని మాట శ్రద్ధగా వినగలుగుతామండి. ఇవన్నీ పెట్టుకుంటే శ్రద్ధగా మనం దేవుని మాట వినలేము. ఎవరైతే వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉంటారో దేవుని ఆశీర్వాదం వారికి తోడుగా ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ దేవుని వాక్యము 18వ వచనంలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఎవరు కోరుతున్నారండి? దేవుడు కోరుతున్నాడంటే మనము ఎలా ఉండాలో, ఆయన మాట ఎలా వినాలో, ఎంత శ్రద్ధగా ఉండాలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన ఆశను మనం నెరవేర్దామా లేదంటారు? ఆయన కోరికను మనం నెరవేర్చారు కదండి. మనకున్న ఆశలన్నీ కూడా ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటాం అంతకాలం కూడా నెరవేర్చుకుంటున్నాం. ఏది అనుకుంటే అది చేసుకుంటున్నాం. కానీ దేవుని మాట దేవుని కోరుతున్నాడు. ఆయన ఆశ, ఆయన తపన మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎంతవరకు దేవుని మాట వింటున్నారో ఆయన ఆకాశం నుండి నరులందరికీ పరిశీలన చేస్తున్నాడని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది కనుక ఆయన ఆశ ఏంటండి? దేవుని మందిరం అనుసరించడం, దేవుని మాట వినడం, దేవుని ఆరాధించడం, ఇటువంటి ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అదే అందుకని ద్వితీయోపదేశకాండ నీ దేవుడని యెహోవా మాట విని ఆయన మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని శ్రద్ధగా వినని ఎడల, అనుసరించిన ఎడల, నడిచిన ఎడల దేవుని దీవెన మీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీవు నా ఆజ్ఞను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు ఏం కలుగుతుందంటండి? క్షేమము కలుగుతుందని
శ్యామము నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండినని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ ఆయన క్షేమము నది వలె. సముద్రం చూసారా మరి, అలాగే మరి అవి తరాలు కొట్టినప్పుడు, గాలికి తరంగాలు కొట్టినప్పుడు ఎలా ఉంటాయండి, అలా ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. ఇక్కడ మరి దేవుని క్షేమము నది వలె, ఒక నదిని ఎలాగైతే ప్రవహిస్తుంది, నదిలో ఎప్పుడైనా ఆరిపోతాయంటారా? నదిలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది, నీరు ఎప్పుడు వెడతానే ఉంటుంది. నీరు ఉండనదే నదులు లేవు, చాలా చోట్ల ఈ నదులు కనిపిస్తుంది, ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే దేవుని కృప, దేవుని మాట విననంటి వారికి, వినే వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏమనగంటే, ఇక్కడ దేవుని వాక్యము ఆలకించిన నీ క్షేమము నది వల్లే ఉండును, నీ నీతి తరంగముల వలె ఉండిన. మన నీతిని మనం కాపాడుకోవాలి, మనం నీతి కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక తరంగాలు ఎప్పుడు కూడా గాలికి వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే, కొడుతూ ఉంటే, ఎప్పుడు కూడా కొడుతూ ఉండదు. అలాగే నది వల్ల ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటాయని. నీ ఇంట్లో కొరతనే ఉండదు, నీ ఇంట్లో బాధనే ఉండదు, నీ ఇంట్లో చింతనే ఉండదు. నీ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని మాట విని ఆయన యందు భయభక్తులు కలిగినట్టు వారికి దేవుని కృప ఉంచి దేవుని తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించినని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ ఈ వాగ్దానాలు ఎక్కడ చేశాడండి? అబ్రహాము చేశాడు, యాకోబు చేశాడు. ఇలా దేవుని వాక్యం, మీ పిల్లలు మీరు ఇసుక రేణుల వల్ల విస్తారమైన చన్నమవుతారని దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. కనుక అలాగే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మనకి ఇవ్వలేదంటారా? మనకి కూడా ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని మాట శ్రద్ధగా విని ఆయన యందు ఎవరైతే ఉంటారో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని అంతగా దేవుడు దీవించి కొరత అనేది లేకుండా దేవుడు ఆశీర్వాదం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక వారి నామం అంటే మన నామం ఎప్పుడు కూడా కొట్టివేయబడదు, నా సన్నిధి నుండి మరువబడదు, తీసివేయబడదు. నేను మరిచిపోను, వారిని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాను, వారికి ఎప్పుడు కూడా కార్యాలు చేస్తూ ఉంటాను, వారు ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటాను, వారిని ఎప్పుడు కూడా నేను నడిపిస్తానని దేవుని వాగ్దానం మనకి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 11-12 వచనాలు చదవండి. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనుల ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనుల ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి, 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిన, ఆయన సంకల్పంలో తరతరములు ఉంటాయంటండి, ఎప్పుడు కూడా ఉంటాయి, ఎప్పుడు కూడా మరిచిపోయే దేవుడు కాదు. మనం వాగ్దానం చాలా మంది కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నారు, కానీ 1 కాదు 2 కాదు, ఎన్ని వాగ్దానాలు అంటే మనల్ని ఇంకా పనులు కూడా వెళ్ళక్కర్లేదు, మీరు పిల్లల పనులకి వెళ్ళక్కర్లేదు, ఇంకా కష్టపడక్కర్లేదు. నెలకి సంవత్సరానికి నెలలోనే మొత్తం అంతా వేసేస్తాడండి. ఇంకా చక్కగా జాబులు చేసుకోక్కర్లేదు, చదువు అక్కర్లేదు. వాగ్దానాలు, చాలా వాగ్దానాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దేవుడు మట్టికి మరిచిపోయే దేవుడు కాదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆ యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములో ఉంటాయంటండి. దేవుని నమ్మదగిన వాడు కనుక ఆయన నమ్ముకున్నంత ప్రజలకి, దేవుని పిల్లలైనంత వరకు ఎవరైతే శ్రద్ధగా ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో దేవుని కృప ఉంటుందని దేవుడి వాక్యం చదివిస్తుంది. కనుక యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును. మన ఆలోచనలు అయితే స్థిరము కాదండి, మన ఆలోచన వల్ల ఏది కూడా చేసుకోలేమండి, నిజమండి అది. మన ఆలోచన వల్ల ఏది కూడా నేను సంపాదించుకోలేదు, స్థిరపరచుకోలేదు. నీ ఆలోచన దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ ఆలోచన నాకు వచ్చింది నాయన, ఈ తలంపు నాకు వచ్చింది ప్రభువా, ఈ పరిస్థితి ఏంటి, దీని విషయంలో నాకు సహాయం చేయని జవాబు ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ ఆలోచన ఆయనకి ఇష్టమైందంటే, నీ ఆలోచన ఒకవేళ ఆయన నిర్ణయంలో నీ ఆలోచన ఉంటే అది స్థిరపడుతుంది.
నీ ఆలోచనలు నువ్వు స్థిరపడవు. కానీ నీ ఆలోచన ఎవరి దగ్గర ఉండాలండి? నీ ఆలోచన, నీ తలాంపులు, నీ భవిష్యత్తు, నీ పరిస్థితులు అన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి కనుక నువ్వు అనుకున్నది మరి నీకు మంచిదైతే, నీకు మేలుకరంగా అది ఉంటుందని దేవుడి ఆలోచనలో ఉంటే, ఆలోచనలు మన ఆలోచన దేవుడు సఫలపరిచి అవి నిత్యము కూడా ఉండినట్లుగా స్థిరతరములు సంకల్పములు ఆయనకు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటండి. ఈ దేవుడు ఎవరికైతే ఉంటాడో, ఈ దేవుడు ఎవరైతే ఆశ్రయించారో, నమ్ముకున్నారో, దేవుని సన్నిధిలో దేవుడు రక్షకుడని ఆయన్ని నమ్ముకొని అనుసరించి ఉన్నారో వారందరూ కూడా ధన్యుడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి ఈ దేవుడు కాగల జనులు ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా ధన్యులేనండి. మన పిల్లలు ధన్యులండి, మన కుటుంబంలో ధన్యులండి. ఈ రోజు చాలా మంది కూడా లోకంలో బ్రతికేస్తున్నారు, తిరిగేస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ ఇంట్లో సమాధానం లేదండి. భర్త వల్ల లేదు, భార్య వల్ల లేదు, బిడ్డల వల్ల లేదు. బిడ్డలు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇల్లు వెళ్ళిపోతారు, తినేసి వెళ్ళిపోతారు, లేదా అక్కడికి ఇక్కడ వెళ్ళిపోతుంటారు. అలాగే అత్తమామల మధ్య ఇంట్లో ఎటువంటి సమస్యలు, పరిస్థితులు చాలా మంది కూడా ఈ లోకంలో లేదండి. పైకి కనిపిస్తూ ఉంటారు కానీ లోన చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి కనుక ఈ రోజు ఆయన నమ్ముకున్న మనము ధన్యులమని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 16వ కీర్తన కూడా చూడండి. 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించిన. హల్లెలూయా, హల్లెలూయా. పాదాలు పట్టి వెలుగెత్తి చీకటిలత బాణాలు తుడిచి పాదాలు పట్టి వెలుగెత్తి చీకటిలత బాణాలు తుడిచి ఇక్కడ దేవుని వాక్యం 16వ కీర్తన 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ దేవుని నమ్మినట్టు వారు, దేవుని సన్నిధిలో నడిచినట్టు వారు, దేవుని మాట విని శ్రద్ధగా నడిచినట్టు వారు
వీళ్ళందరూ కూడా దేవుని మాట విడిచిపెట్టి దేవుని అనుసరించకుండా దేవుని మాటను పక్కన పెట్టిన వారందరికీ కూడా శ్రమలు వస్తాయని దేవుని వాక్యం చదువుతుందండి. ఈ రోజును పక్కన పెట్టడం ఏంటండి, వేరొకరిని అనుసరించడం ఏంటండి. ఈ రోజు ఆరాధన కదండి, ఎంతమంది గుర్తుంది? ఈ రోజు చాలా మంది కూడా రాలేదు. ఇది కూడా మరి పాపమేనండి. దేవుని సన్నిధులు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం, దేవుని మాటను అతిక్రమించడం మరి పాపమే కదండి. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలైనటువంటి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? దేవుని వాక్యం నేసి దేవుని ఆరాధన ముందు ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ శ్రమలు విస్తరిస్తున్నట్టు వేరొకరిని అనుసరించడు, వేరొక దాన్ని మనం వెళ్ళిపడి ఈ రోజున ఆరాధన ఉందిలే, ఈరోజు పెళ్ళి ఉంది కదా, లేకపోతే ఈరోజు ఫంక్షన్ ఉంది కదా, లేకపోతే ఈరోజు వ్యాపారం ఆగిపోయింది, లేకపోతే ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలి, ఇవన్నీ అనుసరించడం, వేరొకటి వాటిని అనుసరించడం, లేకపోతే వేరొక పరిస్థితుల్లో మనం ఆలోచన కలిగి ఉండడం, లేకపోతే వేరొక చాటులో మరి దేవుని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనము దూరం అవటం. ఇక్కడ యెహోవాని దేవుని కలిగినట్టు వారు దేవుని సన్నిధిలో మనకి శ్రమలు రాకముందే, మన శ్రమకు రాకముందే దేవుని స్థానంలో ఆయన ఆరాధించే భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తున్నాయండి. ఈ రోజు మీ కుటుంబానికి శ్రమ ఎందుకు వచ్చింది, శోధన పెంచుకుంటుంది? ఒక్కసారి మీరు ఎవరైనా ఆలోచించి ఉన్నారా? దేన్ని అనుసరిస్తున్నారు? దేన్ని మీరు ఆరాధన చేస్తున్నారు? దేన్ని పూజిస్తున్నారు? దేవుని వాక్యము కన్నా దేవుని ఆరాధన కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారు? ఎక్కువ దేనిపై మీరు మక్కువ చూపి ఆరాధన పక్కన పెడుతున్నారు? ఇవన్నీ శ్రమలేనండి మనకి. ఈరోజు శ్రమ వచ్చిందండి, శోధన వచ్చిందండి, సంఘం ప్రార్థన చేయండి, సేవకులు ప్రార్థన చేయండి. ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే గోచడితే నీకు ప్రయోజనం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీ ప్రార్థన జవాబిస్తాడు. మీరు ఎక్కడెక్కడో ఉండి ఏ పరిస్థితుల్లో ఉండిపోయి చాలా మంది కూడా యవనస్తులండి, ఆదివారాలు జాతరకు రమ్మంటే జాతరలో, కొండలకు రమ్మంటే కొండలో మేకలు వేసుకొని వెళ్ళిపోవడం. దేవుని పిల్లలకి అయితే తవ్వుకుంటారా? ఎదుటి ఎలా మార్చిపడ్డాడని మన ద్వారా మార్చబడాలి కదా. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దు, తినొద్దు. మాతో రండి రా బాబు, ఎత్తామా మాతో రండి, సరదాగా రండి. మీరు అక్కడ ఉన్న కొండకిండా, మేము కొండపైకి వెళ్ళి వచ్చేద్దాం. ఈరోజు నిజం కదా అనుసరిస్తున్నారు. సావాసం సంతోషంగా గారు, సరదాగా రా బాబు, మాతో రండి, మీకు ఏం పెట్టనులే, మీరేం చేయొద్దు, కొబ్బరికాయ కొట్టొద్దు, సరదాగా రండి, మేము తీసుకెళ్ళి మీరు డబ్బులు కూడా పెట్టుకోక్కర్లేదు, మాతో రండి. ఇది ఏ సావాసం చేస్తున్నారు? ఈరోజు శ్రమ, ఈరోజు శోధన. మీ పరిస్థితులు ఎందుకు మరి దేవుడు అనగదొక్కేస్తున్నాడంటే దేవుని విడిచిపెట్టి ఇవన్నీ అనుసరిస్తున్నారు కనుక. దేవుని భయభక్తి లేక, భయం లేక, దేవుని ఆరాధించే విధానం, ఆరాధించే పద్ధతులు నేర్చుకోలేకే ఈరోజు ఇంతవరకు నీ జీవితం, నీ పరిస్థితి, నీ భవిష్యత్తు స్థిరపడలేదంటే దేనికి కారణం? స్థిరపడలేదంటే మీ భవిష్యత్తులు ఏ పరిస్థితులు మీరు వెళ్తున్నారు? స్నేహితులు చాలా మంది ఉంటారు లోకంలో. అవి వెళ్ళకుండా కూడా రక్షణ పొందినట్టు వారు బాప్టిజం తీసుకున్న పిల్లలు, యవనస్తుల పిల్లలు. మనకు తెలిసిన చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు దేవునితో సావాసం చేసేవారు, సేవకులతో సావాసం చేసేవారు. ఇప్పుడు సావాసం లేదండి, లోకంతో సావాసం ఎక్కువ అయిపోయింది. కనుక అది మంచిది కాదండి. మీకేదో లేకపోతే మిమ్మల్ని అనాలని కాదు, లేకపోతే మాకేదో గొప్ప వస్తుందని మేము చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిలో మేము ప్రార్థించేవారం కనుక, మీ భవిష్యత్తులో మీ పరిస్థితి మేము ఆలోచించేవారం కనుక, దేవుని విడిచిపెట్టి వేరొక దాన్ని అనుసరించి వేరొక మార్గంలో నడిచి వేరొకమైన ఆలోచన చేసుకొని దేవునికి దూరం అయ్యి ఈరోజు నా కుమారుడికి శ్రమ, నా కుమార్తెకి శ్రమ, నా భర్తకు శ్రమ, భార్యకి శ్రమ అంటే ఈరోజు దేవుని ఆజ్ఞలు ఇస్తున్నాడండి. దేవుడు ఎన్నో చేయమన్నాడు, దేవుడు ఎన్నో మనకు అప్పచెప్పాడు, ఎన్నో పాటించమన్నాడు, ఎన్నో మనం చేయమన్నాడు. అవన్నీ మనం చేస్తున్నావా? అవన్నీ మనం అనుసరిస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి శ్రమలు వస్తాయి కనుక ఆ శ్రమ నుంచి తప్పించగల సామర్థ్యం కూడా మనలో ఉందండి. ఏంటంటే అది ప్రార్థన. ఆ ప్రార్థన ఉంటేనే మనం ఏదైనా సహించగలం, శోధన నుంచి మనం తప్పించబడతామని దేవుని వాక్యం చెల్లిస్తుంది కనుక, మరి ఈరోజు ఏదైనా మీరు దేవునికి చోటు ఇవ్వకుండా
ఏ పరిస్థితులకన్నా చోటు వేస్తాయి, మరి అవి మంచివి కాదని దేవుని వాక్యం హెచ్చరిస్తుందండి. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మరి ఇక్కడైనా దేవుని సన్నిధిలో దేవుని మాట వినే వారిగా ఉండాలని మేము ఆశపడుతున్నాం, కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము కనుక మరి ఈ పరిస్థితులు ఎవరైనప్పుడు కూడా మరి దేవుని వాక్యం మీద మనం ఆశపెట్టుకోవాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. నీ ఆలోచన యావత్తు కూడా సమాధానంలో సఫలంగా చేసి నీ సహాయముల కార్యములు జరిగించి వర్తిల్లా చేస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక లేవియా కాండం చూడండి. చివరగా 26వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకున్న ఎడల, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, పాపచరము క్షయరోగములు మీ మీదకు రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమనగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట చూసారండి, చక్కటి మాటలు ఉన్నాయి గనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన అంటే దేవుని మాట, దేవుని వాక్యం ఎవరైతే చేయట్లేదు, వినట్లేదు, వినండి. మీరు వింటే మీరు బాగుపడతారు, వింటే మీకు స్వస్థత కలుగుతుంది, వింటే మీకు ఆరోగ్యం వస్తుంది, వింటే మీ జీవితాలు బాగుంటుంది, వింటే మీరు పరలోక రాజ్యాన్ని కొడతారు, నా దగ్గర ఉంటారు, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు నాకు జనులై ఉన్నారు, పిల్లలై ఉన్నారని దేవుడు ఎప్పటికప్పుడు మనకు బోధన చేస్తున్నాడు కనుక ఇక్కడ మనం వినలేని పరిస్థితులు ఉన్నట్టు వారికి ఆయన ఇచ్చే తీర్పులు ఇక్కడ మనం చూస్తున్నాము కనుక ఇక్కడ నా నిబంధన మీరున్నట్లు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడలు. ఈ రోజు అసహించుకుంటున్నారండి, దేవుని పని అంటే అసహించుకుంటున్నారు, దేవుని పని అంటే ఆసక్తి ఉండట్లేదు, దేవుని మీద ఆసక్తి ఉండట్లేదు, దేవుని పరిచయం మీద ఆసక్తి ఉండట్లేదు, దేవుని పనుల మీద ఆసక్తి ఉండట్లేదు, చెయ్యాలని తలంపు ఎందుకు రావట్లేదంటే లోకలు వాళ్ళు అల్లుడుకొని ఉన్నది గనక వీటిని అసహించుకుంటున్నారండి, వీటికి దూరం అవుతున్నారండి. ఇది చేయాలనే తలంపు ఆలోచన వారికి లేకుండా మరి లోక జ్ఞానంలో పడిపోయి దేవుని జ్ఞానంలో విడిచిపెట్టి మరి దేవుని సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి వెనక పడితే భేదాభిప్రాయాలు కలిగి దేవునికి దూరం అయిపోతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఆయన నిబంధన మీరినట్లు మనము వింటే మనకు వచ్చే పరిస్థితులు ఏంటని దేవుడు మరి మనకు జ్ఞాపం చేస్తున్నాడు కనుక నా తీర్పుల విషయం అసహించుకునే ఎడల నేను మీకు చెయ్యనిదేమనగా ఏం చేస్తానంటున్నాడని మనకి మన కుటుంబాల మీదకి చదవండి. మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజరమును క్షయరోగమును మీ మీదకు రప్పించదను. చాలండి. ఇక్కడ దేవుని మాట మీకు నేను చేయనిదేమనగా మీరు వినకపోతే, మీరు చేయకపోతే చెయ్యనిదేమగా మీ కన్నులు క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాస పట్టినట్టు, తాపచరముతో క్షయ రోగముతో మీ మీదకి రప్పిస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈరోజు ఆరోగ్యం బాగున్నప్పుడే ఎన్నో పరిస్థితులు మనము కుటుంబంలో ఏంటి, లోకంలో ఏంటి ఎదుర్కొంటున్నామండి. అలాగే మరి దేవుని మాట విని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ఎదిగే వారికి దేవుడు ఇచ్చే దీవుళ్ళు మనకి గొప్ప అంటారా? దేవుని మాట వినకంట ఇటువంటి తీర్పులు, ఇటువంటి శోధనలు, ఇటువంటి శ్రమలు ఆయన ఇచ్చే మరి తీర్పులు మనకి నష్టం కలగజేస్తాయా లేకపోతే లాభం కలగజేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు మాట వింటారా? మాట వినకంట లేకపోతే ఇటువంటి మరి రోగములు తెచ్చుకుంటారా? దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నువ్వు ప్రాణం ఆయాసపరుచుకుంటావు కానీ నీకు ప్రయోజనం ఉండదు, నీకు మేలు ఉండదు. నువ్వు కష్టపడుతూనే ఉంటావు, బ్రతికినంత కాలం కూడా నువ్వు ఎంతగానో చెమటతో కన్నీరు కాలుతో కష్టపడుతున్న ఎముకల శక్తి అంతా కూడా తగ్గిపోతుంది కానీ
దేవుని కృప నీకు ఉండదని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుని కృప లేదే ఎంతగా మనం ప్రయాసపడితే ఏముందండి, ఎంతగా మనం కష్టపడితే ఏముందండి. ఎవరైతే దేవుని మాట విని దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో దేవుడు ఇచ్చే దేవుని మనం పొందుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ చదువుతూనే మనకు భయం కలుగుతుందా లేదండి? మీకు భయం వేస్తుందా? మన కన్నులు క్షీణింప కలగజేస్తాడంటే ఆయన మాటగా వినిపోతే మన క్షయరోగములు కలగజేస్తాడంటండి. మనం ఎంతగా కష్టపడినా ప్రయాసపడినా మన ప్రాణములు మరి ఎంతగా ఇసుకుపోయే వరకు కూడా మనం కష్టపడి మనకి నెమ్మది ఉండదని దేవుని వాక్యం చదువుతుంది కనుక తాపచరాలు అంటండి. ఇటు వచ్చిన జ్వరాలు వచ్చినా తగ్గవండి, జ్వరాలు వచ్చిన తగ్గవు. మనం ఏదో జ్వరం చూస్తూ ఉంటాం, కానీ చాలా మంది జ్వరం వచ్చి కూడా చనిపోయినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జ్వరమే కదా ఇది బిడ్డలు వేసుకుంటే ఇండక్షన్ చేసుకుంటే తగ్గిపోద్దని అనుకుంటాం, కానీ ఈ జ్వరము తాపజ్వరం, విషమ జ్వరము, ఇది ప్రాణాలు తీసే జ్వరం అని దేవుని వాక్కులు మనకు తెలియజేస్తుంది కనుక ఈరోజు ఇటువంటి ఆయనిచ్చే మరి కృపని మనం పొందుకుని దేవుని మాట వింటే మంచిదా, వెనకంటే దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞల మీద దేవుని మాటల మీద అసహించుకుని నడుచుకొని ఇటువంటి శోధన తెచ్చుకొని మనం ఇంకా సమాధాన సంతోషం నెమ్మదిలోకి ఉండడం మంచిదంటారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మరి దేవుని సన్నిధిలో ఎంతగా కష్టమైనా మరి తాపజ్వరము క్షయరోగం మీ మీదకి వచ్చింది. మీరు విత్తనములు మీకు వ్యర్థములగనంటండి. మీరు ఎంతగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఎంతగా ప్రయాసపడుతున్నారు, కానీ అవన్నీ కూడా మీరు వ్యర్థములు. మీ శత్రువులు వాటిని పంట తినరంటే శత్రువు అంటే సాతానైనా శత్రువు, అపవాది శత్రువు కనుక మనకి మరి దేవుని పిల్లలైనటువంటి అపవాది శత్రువు కనుక మనకి విరోధమైన సాతాను మనం శోధించడానికి, మనల్ని పాడు చేయడానికి, మన నాశనానికి తీసుకువెళ్ళడానికి లోకంలో చూస్తున్నాడు కనుక మరి అటువంటి పరిస్థితుల్లో శ్రమల నుంచి శోధన తప్పింపబడి దేవునికి ప్రయోజకులైనట్లుగా దేవునికి ఉపయోగపడినట్లుగా మనం బ్రతికి జీవించి మనకు మేలు కలిగినట్లు ఆయన సన్నిధిలో మనం దేవుని మంత్రానికి వచ్చి దేవుని మాట విని ఎవరైతే దేవుని వాక్యం వినిసి అనుసరించి శ్రద్ధగా విని ఆయన ఎంత భయపట్టులుగా ఉంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం పొందుకుంటామని దేవుని వాక్యం చదువుతుంది కనుక శాపాలు కావాలంటారా? మీకు శాపాలు మంచిగా దేవుళ్ళు మంచిగా? దేవుళ్ళే మంచిగా కదా, ఎవరు కూడా శాపాలు కోరుకోరు. అందుకని దేవుని శోధన రాకముందు, శ్రమ రాకముందు దేవుని కట్టుకొని కలిగి భయభక్తులు కలిగి దేవుని మాట విని శ్రద్ధగా విని మనందరూ కూడా నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.